టౌన్ హాల్ నందు శివరాత్రి సందర్భంగా వాస్తు శాస్త్ర నిపుణులుగా సుపరిచితులు దువ్వూరు కస్తూరి లీలామోహన్ రెడ్డి మరియు నిర్మల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మహాదేవ యజ్ఞం 108 రకాల వనమూలిక ఔషధాలతో నిర్వహించే ఆయురారోగ్య మహా అమృత యోగం మరియు విచ్చేసిన వాళ్ళందరికీ యజ్ఞ సామాగ్రి ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిర్మల నరసింహారెడ్డి మాట్లాడుతూ లీలామోహన్ రెడ్డి కుంభమేళ నుంచి తీర్థం తీసుకుని వచ్చి మహాదేవ యజ్ఞం ఇప్పటి వరకు ఇది 4వ మహాయజ్ఞం. 5,000 మంది భక్తులకు ఆవు పిడకలు, ఆవు నెయ్యి, 108 రకాల వనమూలిక ఔషధాలతో ప్రతి ఒక్కరికి ఇచ్చి హోమంలో వేసినట్టుగా అవకాశం కల్పించారు నిర్మల నరసింహారెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు. హోమం అనంతరం ఉపన్యాసం నిర్వహించడం జరిగింది. మహాదేవ యజ్ఞం సందర్భంగా శుభాభినందనలు. మిత్రుడు, సోదరుడు, కస్తూరి వాస్తుగా ప్రసిద్ధ పొందిన లీలామోహన్ రెడ్డి గారు ఈ రోజున సింహపురి ప్రజల కోసం, వారి బాగు కోసం, ఆరోగ్యం కోసం ఒక మహాయజ్ఞంను టౌన్ హాల్లో నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి వేలాది మంది ప్రజలు పాల్గొని హోమంలో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మూలికలన్నీ సమర్పించి భగవంతునికి, అదేవిధంగా ఆవు నెయ్యితో హోమాన్ని జరిపించి ప్రతి ఒక్కరికి కూడా మంచి కలగాలని చెప్పి కోరుకోవటం జరిగినది. అందుకు లీలామోహన్ రెడ్డి గారికి నా అభినందన. తీర్థం తేవడం, ఈరోజు మహాయజ్ఞం, అమృత యజ్ఞం చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అతను ఈ 4వ మహాయజ్ఞం 3 యజ్ఞాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి 5,000 మందికి పిడకలు, ఆవు పిడకలు, ఆవు నెయ్యి, 108 మూలికలు ఇచ్చి ప్రక్షాళన చేస్తూ ప్రతి ఒక్కరికి ఆయనే అందిస్తూ ఆయనే హోమంలో వేసేటట్టు అందరికీ అవకాశం ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. వారికి అన్నిగా ఇదే విధంగా కంటిన్యూ చేయాలని, ప్రతి సంవత్సరం పెడతారని ఆయనకున్న ఇష్టం, ఆయనకున్న కృషి అభినందనీయం. ఈరోజు దగ్గర చాలామంది టౌన్లో ఉన్న వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి అందరూ అక్కడికి వచ్చి హోమగుండంలో మూలికలు వేసి ఆ మూలికలతోటి వచ్చిన వాయువును పీల్చడమే కాకుండా దాంట్లో ఆనందపడడం అనేది చాలా అభినందనీయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.